సార్ నమస్తే అండి. నమస్తే. కాదంబరి జత్వానీ కేసులో ఆమెకు ఇబ్బందులకు గురి చేశారంటూ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడం మనంతా చూసాం. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్న ఈ తరుణంలో సిఐడి అసలు సూత్రధారి జత్వానీని తనే మనీ కోసం బ్లాక్‌మెయిల్ చేసింది అంటూ చెప్పడం జరిగింది. ఎలా చూడాలి ఈ కేసుని? అంటే జిందాల్ దగ్గర నుంచి చూడాలి దీన్ని. జిందాల్‌ని కూడా బ్లాక్‌మెయిల్ చేసింది ఎంఐ అనేది ఆయన మొదట కంప్లెయింట్ అదే. హ్మ్. కానీ ప్రపంచం పట్టించుకోలేదు. వీళ్ళు కల్పించిన నెరేటివ్ ఏంటంటే ఆవిడని ఒక భూ వివాదంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంగా ఆవిడతో మిస్‌బిహేవ్ చేశారు అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తూ 2014 నుంచి ఆవిడకి తెలుగు ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి. అంటే సినిమాల్లో యాక్ట్ చేశారు ఆవిడ ఇక్కడ. నటి, మోడల్ అన్నీ. హ్మ్. ఆ నటించిన సందర్భంగా విద్యాసాగర్ అనేటువంటి ఒక వైసీపీ లీడర్తో పరిచయం ఏర్పడింది. అతను కృష్ణా జిల్లా పరిషత్ దీనిలో నాయకుడిగా ఉన్నాడు. అలా కాంట్రాక్ట్లోకి వెళ్ళారు. అక్కడ ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది. దాని సందర్భంగా జరిగిన గొడవ అని చెప్తున్నారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాగే కాంతిలాలు, ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు నలుగురు ఉన్నారు ఆ ఎపిసోడ్లో. వీళ్ళు తీసుకెళ్ళి ఆవిడ్ని వాళ్ళ మదర్ని కూడా లాకప్లో వేసి హెరాస్ చేశారు. ఒక 20 రోజులు ఎంతో టార్చర్ పెట్టారు. నిజానికి జిందాల్తో గొడవ ఉంది. జిందాల్తో ఈవిడ గుజరాతీ. జిందాల్తో గొడవ ఉంది. జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఒక లింక్ ఉంది. ఆయన అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కొంత మెటీరియల్ కావాలి వీళ్ళకి. అందుకని ఆ లాలూచీలో భాగంగా మా అబ్బాయి ఈ సమస్యలో ఉన్నాడు, దీని నుంచి బయటపడేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను, మా గవర్నమెంట్ ఉంది అని చెప్పి వచ్చి కేసులు పెట్టి ఆవిడని టార్చర్ పెట్టారు. ఈ విద్యాసాగర్ ద్వారా ఆవిడని ఇక్కడికి అట్రాక్ట్ చేసి ఆ డ్రామా అంతా వీళ్ళే నడిపించారు లోపల ఉండి అనేది ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసును చుట్టి వైఎస్ఆర్సీపీని సప్త సముద్రాల అవతల పారేయాలనేది ప్రోగ్రాం. ఆ మేరకు హడావిడి చేశారు. ఈ కాంతిలాల్ని, తర్వాత ఆంజనేయులు గారిని, వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి పీకేశారు. హడావిడిగా జరిగిపోయింది అది. ఆవిడికి దుర్గగుడికి తీసుకెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం దర్శనాలు చేయించారు కూడా. ఆవిడ ఏది అడిగితే అది చేశారు ఆ టైంలో కూటమి ప్రభుత్వం. ఈ హడావిడి అంతా జరిగి సిఐడికి ఇచ్చారు కేసుని. వాళ్ళు ఎంక్వైరీ చేసి తేల్చింది ఏంటంటే ఆ విద్యాసాగర్ ఫ్యామిలీనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి 1,35,00,000 తీసుకున్నారు అని. మరి ఈయన దగ్గర నుంచే 1,35,00,000 తీసుకుంటే ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి దగ్గర నుంచే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జిందాల్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు? ఈ బ్లాక్మెయిల్ అనే ఆరోపణ అక్కడి నుంచే మొదలైంది. సో నిజమే ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంట్లో కొంత నిజం ఉంది అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేశారు, సిఐడి వాళ్ళు కోర్టుకి ఇచ్చారు. దానిలో చాలా స్పష్టంగా ఈ అమ్మాయికి హిడెన్ ఎజెండా ఉంది అని చెప్పారు. ఆ హిడెన్ ఎజెండాలో భాగంగానే వీళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది అని. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఈ బయట వినిపిస్తున్న మాట అయితే ఇంకొక ఛార్జ్షీట్ వేస్తారు అని. ఇంకొక ఛార్జ్షీట్ వేసి దీన్ని పక్కకి తొలగించి దాని మీద చర్చ జరపమని చెప్పే అవకాశం ఉంది అనేది ఒక డౌట్. దీంతోపాటు ఇంకా చాలా పనులు చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్ తీసేసి ఇంకో ఛార్జ్షీట్ పెడతారు అని చెప్పడం మాత్రమే కాదు, అసలు సిఐడి కాదండి, మేము దీని మీద ఇంకొంచెం ఇన్డెప్త్, వీళ్ళకి ప్రాపర్ ఆధారాలు రాలేదు, ఇంకొంచెం హయ్యర్ బాడీతో కూడా ఏదైనా చేస్తాం, ఒక ఉప సంఘాన్ని వేస్తామని కూడా చెప్పచ్చు. ఏదైనా చెప్పి ఇందులో నుంచి ప్రభుత్వపు తలకాయని బయటకు తీసుకురావాలనేది ప్రయత్నం. అంటే ప్రభుత్వ తలకాయని బయటకు తెచ్చుకునే విధానమో పద్ధతో స్ట్రాటజీనో ఒకటైతే వేరే వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు, సంబంధం లేని వాడిని. ఇది ఈ కేసు కదా, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్స్ని పెట్టారు దానిలో ఆల్రెడీ. సీతారామాంజనేయులు గారు, కాంతిలాల్, ఈ బ్యాచ్ అంతా ఉంది. వీళ్లతో పాటు అప్పటి ప్రభుత్వ అధినేతల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేశాడు దీన్ని వాళ్ళు బయటకు చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు.
అసలు ఆవిడే క్రైమ్ చేసిందంటే ఆ క్రిమినల్ని భుజానికి ఎత్తుకుని మీరు వీళ్ళందరి మీద బురద జల్లించి వీళ్ళందరి ఇంటిగ్రిటీని రోడ్డు మీద పెట్టిన చరిత్ర ఉంది మీకు అని కనుక వాళ్ళు రివర్స్లో కేసులు పెడితే ఏంటి పరిస్థితి? అంటే పెట్టరు అనే ఏదైనా గ్యారంటీ ఉందా మీకు? పెట్టరు అనే ఉద్దేశంతో ఏమైనా ఈ హడావిడంతా చేస్తున్నారా? ఇది కీలకం. వాంటెడ్గానే కొంతమందిని ఇందులోకి లాగి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం మొత్తానికి కేసుని రకరకాలుగా వాడేసుకున్నారు. అవును. ఈ వాడుకున్నందుకు సమాధానం చెప్పకుండా ఇప్పటికీ దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గనక నోరు విప్పి ఏం జరిగింది అనేది ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది సరిపోదు. దీనికంటే ఇంకొంచెం డోస్ పెంచి చేయాలి. ఇది కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు, నిరసన కార్యక్రమం. ఇది ఎక్కడి దాకా వెడుతుంది అనేది చూడాలి. కానీ ఆవిడ వ్యవహారం అయితే భుజాన వేసుకొని తెలుగుదేశం నాయకులు లేడు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకున్నారు దాన్ని. బాధ్యతగా తీసుకుని ఏదో పద్ధతిలో జగన్కి గట్టిగానే చుట్టాలని ట్రై చేశారు. అంటే పలు సందర్భాలలో ఈ కేసు అనే కదా, ఇంతకుముందు కేసుల్లో కూడా వైసీపీకి చుట్టే ప్రయత్నం, వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తేటతెల్లం అవుతోంది. ఇప్పుడు రావణ్ కేసు ఉంది. రావణ్ కేసు టోటల్గా వైసీపీయే వెనకుండి నడిపిస్తుంది అనేది వాళ్ళ మీడియా సంస్థలు గంటకొక కొత్త ఆధారంతో బులెటిన్లు నడుపుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. ఇదంతా కూడా వాంటెడ్గా మైనారిటీల మీద, నేను మైనారిటీని కాబట్టి నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని ఎందుకు గొడవ చేయడు ఆయన? జగన్మోహన్ రెడ్డి ఆయన గొంతు విప్పి గొడవకి దిగితే తప్ప ఇవన్నీ సెటిల్ కావు. ఇలా కూర్చుంటే కుదరదు. అంటే ఎవరో ఏదో అనుకుంటారంటే కుదరదు. గొడవ చేయదలుచుకుంటే రోడ్డు మీదకి వచ్చి చేయటమే నిర్మోహమాటంగా. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ, మనం చేయలేకపోతున్నాం. దీనికి సంబంధించి ఒకసారి వెరిఫై చేసుకుని ఏ పార్టీలు అయితే కొంచెం న్యూట్రల్గా ఉన్నాయో ఆ న్యూట్రల్ పార్టీలని ఒకవైపు నిలబెట్టి ముందుకు నడిపించాల్సిన అవసరం అయితే అగత్యం అయితే ఉంది. అంటే ఆటకు తగ్గట్టుగా బావులు కదుపుతూ, ఆటకు తగ్గట్టుగా వాటిని మలుచుకుంటూ వెళ్ళిపోతోంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు జత్వానీ కేసులో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు సిఐడి ఒక మాట చెప్పింది, ఒక ఎత్తు పడింది ఇక్కడ, దానికి పై ఎత్తు ఏమి వేయాలి? ఇట్లా 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 వెళ్ళిపోతున్నాయి రాజకీయాలు. అంటే ఏదైనా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ, టార్గెట్ కాదు, ఆ పార్టీని హ్యూమిలేట్ చేసి పక్కకు దోసేయాలి. బురద వేయటమే, బురద వేయటం కోసమే. ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో ఎగిరి గంతేసింది ప్రభుత్వం. ఒక అద్భుతం దొరికింది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు దాని మీద. మాట్లాడని వాడు లేడు ఆ కూటమి నుంచి. అంటే యాక్చువల్గా కంప్లీట్గా విషయం తెలిసినా తెలిగిపోయినా ఏదో కాదంబరి జత్వానీ కేసు అంట, వైసీపీ వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారంట అనేది అయితే మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. చాలు అంతే. బదనాం చేసామా లేదా అన్నది, ఎంత బదనాం చేసాం, రేపు మనం ఎంత అవుతాం అనేది ఇప్పుడు లెక్కేసుకోవాలి. కౌంట్ మొదలైంది. అంటే వీళ్ళు ఒక చోట పవర్లో ఉన్నారు కాబట్టి కొంత మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పాత ఉత్తరాలు, పాత కంప్లైంట్స్, పాత సాహిత్యం దానికి సంబంధించి ఉంది ఉనికిలోనే. ఇప్పుడు దాన్ని బయటకు తీస్తే అది ఇది కంపేర్ చేస్తే గట్టిగానే ఇరుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళని బద్నాం చేయడం కోసం వీళ్ళు ఏదో చేస్తున్నారు అంటున్నారు కదా సార్. ఇప్పుడు సాక్షాత్తు సిఐడి అధికారులే లేకపోతే నిఘా సంస్థలకు సంబంధించిన వాళ్ళే తేటతెల్లం చేస్తున్నాయి, బట్టబయలు చేస్తున్నాయి. ఇదంతా అబద్ధం అని తేలిపోతోంది. మరి వీళ్ళు నెగిటివ్గా వెళ్ళరా ప్రజల్లోకి? ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? ప్రజలు గమనిస్తున్నారు కదా. ప్రజలు గమనించట్లేదని వాళ్ళు ఎలా అనుకుంటారు? ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజల్లోకి విషయం వెడుతూనే ఉంది. ఇది కొంత వాళ్ళ ఇంటిగ్రిటీని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భమే ప్రజాక్షేత్రంలో నెగిటివ్ ఒపీనియన్ని ఫ్రేమ్ చేసింది. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది మాత్రమే కాదు, రావణ్ కేసులో ఉపా పెట్టడం కూడా తప్పని చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఓపెన్గా. ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని సాధించడానికి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి అభిప్రాయం కూడా జనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జత్వానీ కేసు సిఐడి డైరెక్ట్గా చెప్పింది ఆమె ప్రధాన సూత్రధారి అని. రావణ్ కేసులో అర్థమవుతోంది ఉపా పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటో. మరోపక్క 33,000 మంది మహిళలు తీసుకెళ్ళిపోయారు అని అన్నారు. అది మళ్ళీ టీడీపీ వాళ్ళే చెప్పారు, సాక్షాత్తు చట్టసభల్లో అంత సీన్ లేదు, అంత నంబర్ లేదు అని. 10కి 10 సార్లు ఇన్ని ఎగ్జాంపుల్స్తో ప్రజల ముందు నిలబడట్లేదా వాళ్ళు దోషులుగా? అంటే దోషులు అవునా కాదా అసలు ఇవన్నీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ మూడ్ వేరేగా ఉంది. వాళ్ళు ఏదైనా బుల్డోజ్ చేసేసి మనం బురద వేసేయగలం అంతే అనే ప్రోగ్రాంలో ఉన్నారు. పిడక కొట్టేద్దాం తర్వాత కడుక్కోవడం వాళ్ళ పని అన్నట్టుగా చూస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ.